హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ పరీక్షలు ఈ రోజు నుంచి అంటే ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మరి ఆగస్టు 5వ తేదీన ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఆగస్టు 16వ తేదీ వరకు జరగబోతున్నాయి. అలాగే మరి ఏపీ మెగా డిఎస్సి 2025 పై మరి కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసును హైకోర్టు నిరాకరించడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సి 2025 పై సిబిఐ విచారణకు హైకోర్టు నిరాకరణ. డిఎస్సి 2025 పై సిబిఐ విచారణకు హైకోర్టు నిరాకరించింది. ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగాయని సిబిఐతో విచారించాలని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన పిల్ను హైకోర్టు విచారించింది. స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగితే సంబంధిత అభ్యర్థులే కోర్టును ఎందుకు ఆశ్రయించడం లేదని ప్రశ్నించింది. వారు భయపడుతున్నారన్న పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. దీంతో పిల్ పై జోక్యానికి నిరాకరించింది. కాబట్టి మరి మెగా డిఎస్సి 2025 పై సిబిఐ విచారణకు మరి వైసీపీ వారు వేసినటువంటి కోర్టు కేసును మరి హైకోర్టు నిరాకరించడం జరిగింది. కాబట్టి మరి డిఎస్సి 2025 పై ఎటువంటి అభ్యంతరాలు లేని విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఏపీ టెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఒకసారి గమనిద్దాం. నేటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు 103 కేంద్రాలు, 2.14 లక్షల మంది అభ్యర్థులు. పరీక్షకు 74,711 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2026 బుధవారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,14,486 మంది అభ్యర్థులు 2,38,252 దరఖాస్తులు సమర్పించారు. కాగా వీరిలో 74,711 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 103 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో రాష్ట్రంలో 91 కేంద్రాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో 12 కేంద్రాలు కేటాయించారు. ఈ పరీక్షలు ఈ నెల 16 వరకు ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్స్ లో జరగనున్నాయి. పర్యవేక్షణ కోసం అధికారులు ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను నియమించడంతో పాటు కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. అభ్యర్థులకు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయం పరీక్షకు 8:30 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు 1:30 గంటలకు తప్పనిసరిగా చేరుకోవాలి. హాల్ టికెట్ పై ఫోటో లేని అభ్యర్థులు తాజా ఫోటోతో పాటు ఆధార్, పాన్, ఓటర్ గుర్తింపు కార్డు, బ్యాంక్ పాస్బుక్ వంటి అసలు గుర్తింపు పత్రాలతో ఏదో ఒకటి వెంట తెచ్చుకోవాలి. దివ్యాంగ అభ్యర్థులు పిహెచ్సి ఆన్లైన్ దరఖాస్తులో సంబంధిత వివరాలు నమోదు చేయని పక్షంలో వైకల్య ధృవీకరణ పత్రంతో జిల్లా విద్యాశాఖాధికారి అనుమతి తీసుకుని సహాయకుడి సేవలు పొందవచ్చు. కాబట్టి ఈ రోజు నుంచి మరి ఏపీ టెట్ 2026 పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. మొత్తం 103 కేంద్రాల్లో 2.14 లక్షల మంది అభ్యర్థులు పరీక్షను రాస్తున్నారు. అందులో 74,000 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉండడాన్ని మనం చూడవచ్చు. మరి ఈ ఏపీ టెట్ పరీక్షలకు ఉపాధ్యాయులైతే మరి ఓడి సౌకర్యం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరినప్పటికీ ప్రభుత్వం అయితే ఓడి సౌకర్యం ఉపాధ్యాయులకు ఇవ్వడం లేదు. ఎందుకంటే దాదాపు 74,000 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఈ పరీక్షలు రాస్తున్నారు. మరి ఈ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఓడి సౌకర్యం అనేది కల్పించినట్టయితే వారు సీఎల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ప్రభుత్వం మరి ఓడి అంటే ఆన్ డ్యూటీ సౌకర్యం అయితే కల్పించలేదు. మరి ఎవరైతే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఏపీ టెట్ పరీక్ష రాస్తున్నారో అటువంటి వారు సీఎల్ ను తప్పనిసరిగా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఈ విషయాన్ని ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారో అటువంటి వారు గమనించాల్సిన అవసరం ఉంది. కంపల్సరిగా సీఎల్ అనేది అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తల్లికి వందనంకు మరో అవకాశం. ఈ నెల 7 వరకు వినతుల స్వీకరణ. తల్లికి వందనం పథకంలో అర్హులై సాయం అందని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. లబ్ధిదారుల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డ్ కార్యాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితాలను మరి ప్రదర్శించడం జరిగింది. అర్హులు ఉంటే అందుకు అవసరమైన
సమాచారంతో వినతుల సమర్పణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఎవరైతే అనర్హులుగా ఉన్నారో. ఆ విధంగా ఆయా కార్యాలయాలకు వచ్చిన వినతులను పరిశీలించి కొత్తగా అర్హులను గుర్తించి జాబితా తయారు చేస్తారు. ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించినందున తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి అధికారులు కోరుతూ ఉన్నారు. కాబట్టి తల్లికి వందనం రానటువంటి వారు ఎవరైనా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాన్ని మీరు సందర్శించి మరి మీరు అనర్హులుగా ఎందుకు ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుని దాన్ని మీరు సవరించుకున్నట్టయితే తర్వాత వచ్చే అర్హుల జాబితాలో మీ పేరు చేర్చే అవకాశం ఉంది. తర్వాత విడతలో మరి అమ్మకు తల్లికి వందనంకు సంబంధించిన నగదు మీకు జమ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మిశ్రా కమిషన్ కు గడువు పొడిగింపు 37 వరకు సమగ్ర నివేదిక సమర్పణకు అవకాశం. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు బీసీ ప్రస్తుత సామాజిక ఆర్థిక విద్యా పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న రాజీవ్ రంజన్ మిశ్రా ప్రత్యేక కమిషన్ కు ప్రభుత్వం గడువు పొడిగించింది. కమిషన్ సమగ్ర నివేదిక సిద్ధం చేసేందుకు వీలుగా ఈ నెల 31 వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో బీసీల వాస్తవ పరిస్థితులు, వారి సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రాతినిధ్యం వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ప్రత్యేక కమిషన్ను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు వర్గాల నుంచి అభిప్రాయాలు, వినతులు స్వీకరించడం, క్షేత్రస్థాయి సమాచార సేకరణ వంటి ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నివేదిక పూర్తి చేసేందుకు మరింత సమయం అవసరమని కమిషన్ కోరింది. ఈ నేపథ్యంలో కమిషన్ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం సమగ్ర నివేదిక సిద్ధం చేసేందుకు ఈ నెల 31 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నెల 15వ తేదీన మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి పాఠశాలల్లో జరగబోతున్నాయి. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మరి ఎస్ఎంసి కమిటీ చైర్మన్ జెండా ఆవిష్కరించబోతున్నారు. పాఠశాలల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలపై పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు. పాఠశాలల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా స్థాయిలో డిఈఓలు, పాఠశాల స్థాయిలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు జాతీయ జెండాను ఆవిష్కరించేలా కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు. చైర్మన్ లేకపోతే ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్లు ఆవిష్కరించాలని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు, క్విజ్లు కూడా ఉండేలా చూడాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులను స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించాలని సూచించారు. కాబట్టి ఈసారి జరగబోయే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు మరి రాజకీయ నాయకులతో పాటు మరి ఎస్ఎంసి కమిటీ చైర్మన్ మరి జెండాను ఆవిష్కరించబోతున్నారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.